మళ్ళీ బీజేపీ నాయకులు అదేదో ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడుతున్నారు. దీనికన్నా ఎక్కడ ఘోరం ఎక్కడ ఉండదు. ఇంతకు మునుపు మా చెరువుల్ని మా కుంటల్ని కబ్జా చేసినప్పుడు ఎక్కడ వేరే బీజేపీ నాయకులు అప్పుడెందుకు మీరు నిద్ర చేయలేదు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన స్క్రిప్ట్ ని బీజేపీ అమలు చేస్తుంది. బీజేపీ చెప్పిన స్క్రిప్ట్ ని బీఆర్ఎస్ అమలు చేస్తుంది. ఇక్కడ ముత్రబృందంగా మాట్లాడినటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఒక వారం వాళ్ళు లేస్తారు, ఒక వారం వీళ్ళు లేస్తారు. ప్రజలకు మేలు అయ్యే ఏ కార్యక్రమానికి కూడా ముందు తీసుకెళ్లేరు వీళ్ళు. దీనికన్నా ఘోరం ఇంకే రాష్ట్రం ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలను గుర్తించుకొని వారి యొక్క మేలు చేసే ఉద్దేశంతో మూసి ప్రచారం చేస్తా ఉంటే ఈ పనికి మాలిన బీజేపీ నాయకులు, ఈ బీఆర్ఎస్ నాయకులు అప్పుడెక్కడ పోయినారు మీరు? మా చెరువుల్ని మా కుంటల్ని కబ్జా చేసినప్పుడు ఎక్కడ కూడా బీజేపీ నాయకులు అప్పుడెందుకు మీరు నిద్ర చేయలేదు? మీలాంటి అబద్దాల కోరు మాటల్ని ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు మేధావులు. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. ఇది ఓర్వలేకనే ఈ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కుట్రపూర్తంగా ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 లాగా ఈ సీరియల్స్ ని యాక్టింగ్ చేసుకుంటూ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ బీజేపీ పార్టీ ఒక కళా ప్రపూర్ణ, ఒక కళా పోషణ, ఒక కళా తపస్సులాగా నడుస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు నమ్మరు. మూసీ యొక్క ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళన వల్ల రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్ ప్రజలు హాయిగా ఉంటారు. దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని మద్దతిస్తున్నటువంటి ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకుల కుట్రలను మీరు నమ్మకండి. ఈ దుర్మార్గులు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినారు? గత 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో బీజేపీ, ఇప్పుడు బీజేపీ ఇంకా అధికారం ఉంది కదా, ఎందుకు మీరు మాట్లాడలేరు?